టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంక ఇండియా మధ్య జరిగిన చివరి టీ20లో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో చివరికి ఇండియా సూపర్ ఓవర్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఒకానొక సమయంలో శ్రీలంక 30 బంతులకు 30 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు. ఈ ఈక్వేషన్ చూస్తే గెలిచేది శ్రీలంకనే అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా శ్రీలంక 22 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ టై అయింది. అది కాస్త సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్ చేయడంతో శ్రీలంక 2 పరుగులు మాత్రమే చేసింది. సూర్య సూపర్ ఓవర్లో మొదటి బంతికే బౌండరీ కొట్టి ఇండియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో సూర్య కెప్టెన్గా అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో రింకు సింగ్, సుందర్, బిష్నోయ్ల బౌలింగ్ని వాడుకున్న తీరు, చివరి ఓవర్ను తానే వేసి శ్రీలంకను అడ్డుకున్న తీరు అద్భుతం. ఒక కెప్టెన్గా సూర్య ఈరోజు అసాధారణ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇక సులభంగా ఈ మ్యాచ్ను గెలిచే సమయంలో ఖలీల్ అహ్మద్ 18వ ఓవర్లో ఏకంగా 5 వైడ్స్ వేసి 12 పరుగులు ఇచ్చి సులభంగా గెలవాల్సిన మ్యాచ్ను క్లిష్టతరం చేశాడు. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని ఘోరంగా నేలపాలు చేసుకున్నాడు. సంజు ప్రదర్శన చూసిన జట్టు యాజమాన్యం అతడికి సమీప భవిష్యత్తులో అవకాశాలు ఇస్తుంది అంటే అది అనుమానంగానే ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అవడమే కాకుండా వికెట్ కీపర్గా కూడా అతడి ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. లో స్కోరింగ్ మ్యాచ్ల్లో క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి. అలాంటి క్యాచ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సంజు సిరాజ్ బౌలింగ్లో ఒక సింపుల్ క్యాచ్ని జడ్జ్ చేయలేక చేజార్చాడు. దీంతో అతడిపై మరింతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్ ప్రదర్శనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు శ్రీలంక బౌలింగ్ ఎదుర్కోలేక వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. శ్రీలంక బౌలర్ల ధాటికి మన బ్యాటర్లు క్యూ కట్టారు. భారత బ్యాటర్స్లో గిల్ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. దీన్ని బట్టి మన వాళ్లు ఎంత ఘోరంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో పర్వాలేదు అనిపించారు. మిగతా వారందరూ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. పంత్కి రెస్ట్ ఇచ్చి మరీ సంజుకి ఛాన్స్ ఇస్తే ఆ అవకాశాన్ని సంజు మరోసారి నేలపాలు చేసుకున్నాడు. వరుసగా 2వ మ్యాచ్లో కూడా డకౌట్ అయ్యి విమర్శల పాలయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లకు గాను టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బౌలర్స్లో మహేష్ తీక్షణ 3 వికెట్లు తీసి టీమిండియాకి అడ్డుకట్ట వేశాడు. హసరంగా 2 వికెట్లు తీయగా విక్రమసింగే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ దక్కించుకున్నారు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు లక్ష్యం చిన్నది కావడంతో ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. భారత్ జట్టు బ్యాటింగ్ చేయడానికి తిప్పలు పడ్డ అదే వికెట్పై లంక బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు. సూర్య బౌలర్లను మారుస్తూ వికెట్లు తీయడానికి ఎంత ప్రయత్నించినా శ్రీలంక బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు. అంతేకాకుండా సిరాజ్ బౌలింగ్లో సంజు శాంసన్ ఒక సులభమైన క్యాచ్ని డ్రాప్ చేసి లంకకి మరింతగా సాయం చేశాడు. ఎట్టకేలకు ఎలాగో ఓపెనర్ ఫాతుం నిస్సంక 28 పరుగులు చేసి జట్టు స్కోరు 58 పరుగుల వద్ద ఉండగా బిష్నాయ్ బౌలింగ్లో అవుటయ్యాడు. మొదటి వికెట్ పడ్డాక కూడా శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండేస్, వన్డౌన్ బ్యాట్స్మెన్ కుశాల్ పెరేరా ఎక్కడా తడబడకుండా 2వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంక గెలుపును ఖాయం చేశారు అని అందరూ భావించారు. కానీ 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుశాల్ మెండేస్, రవి బిష్నోయ్ బౌలింగ్లో అవుటయ్యాక ఒక్కసారిగా సీన్ మారిపోయింది. హసరంగాను 3 పరుగులకు, చరిత్ అసలంకాను 0 పరుగులకు అవుట్ చేసి వాషింగ్టన్ సుందర్ వరుసగా వికెట్లు పడగొట్టి దుమ్ములేపడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. కానీ ఖలీల్ అహ్మద్ 18వ ఓవర్లో 5 వైడ్స్ వేసి 12 పరుగులు సమర్పించుకుని టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక శ్రీలంక గెలుపు అనివార్యమని అనుకుంటున్న తరుణంలో రింకు సింగ్ 19వ ఓవర్లో అద్భుతంగా ఆడుతున్న కుశాల్ పెరేరాను 46 పరుగుల వద్ద, రమేష్ మెండిస్ను 3 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడ్డంతో శ్రీలంక మరోసారి కష్టాలు చుట్టుముట్టాయి. ఇక పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అని డిసైడ్ అయిన సూర్య చివరి ఓవర్ను తానే బౌలింగ్ చేసి ఆరంభంలో 2 వికెట్లు పడగొట్టాడు. కానీ చివరి 3 బంతులకు 5 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో టీమిండియా సులభంగా శ్రీలంక నిర్దేశించిన 3 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.